ది డావిన్సీ కోడ్ 2006 లో డాన్ బ్రౌన్ రాసిన ది డావిన్సీ కోడ్ అనే బెస్ట్ సెల్లింగ్ నోవెల్ ని బేస్ చేసుకుని రాన్ హవర్డ్ దీన్ని డైరెక్ట్ చేశారు. టామ్ హ్యాంక్స్ ఇందులో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ హార్డ్వర్డ్ సింబాలజిస్ట్ అయిన రాబర్ట్ లాంగ్డన్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఫిలిం మెయిన్ గా క్రిస్టియానిటీ యొక్క హిస్టరీ, అందులో ఉండే కొన్ని సీక్రెట్ సొసైటీస్ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ అలానే హోలీ గ్రేల్ గురించి కూడా ఉంటుంది. ఈ హోలీ గ్రేల్ అంటే ఒక కప్ అని అర్థం. జీసస్ తన లాస్ట్ సప్పర్ లో యూజ్ చేశారు. ఈ క్రిస్టియన్ రిలీజియన్ లో హోలీ గ్రేల్ ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఒక పర్టికులర్ రిలీజియన్ నమ్మకాల్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది ఈ ఫిలిం. ఇది రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. మన ఇండియాలో సెన్సార్ బోర్డ్ ఫిలిం స్టార్టింగ్ లో ఈ చిత్రం కేవలం కల్పితం మాత్రమే, దిస్ ఫిలిం బేస్డ్ ఆన్ ఫిక్షన్ అని చెప్పి ఒక డిస్క్లైమర్ వేసి పర్మిషన్ ఇచ్చారు మూవీకి. కానీ మన ఇండియాలో థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 7 స్టేట్స్ లో దీన్ని బ్యాన్ చేశారు. అండ్ అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సో అంతలా ఈ మూవీలో ఏముంది అని మీరు అనుకుంటే ఈ మూవీని చూసేయండి, మీకే తెలుస్తుంది. ది డావిన్సీ కోడే కాకుండా ఇంకో 2 ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, ఏంజల్స్ అండ్ డీమోన్స్ అండ్ ద ఇన్ఫెర్నో అని. ఇది మొత్తం రాబర్ట్ లాంగ్డన్ ఫిలిం ట్రయాలజీ. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫిలిం ట్రయాలజీ గురించి మాక్సిమం స్పాయిలర్స్ లేకుండా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే క్రౌడ్. ఈ సిరీస్ లో ఫస్ట్ గా వచ్చింది ద డావిన్సీ కోడ్. రాబర్ట్ లాంగ్డన్ అనే సింబాలజిస్ట్ ప్యారిస్ లో ఉండే ఒక మ్యూజియం లో పనిచేసే క్యూరేటర్ మర్డర్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. అండ్ అక్కడ సోఫీ అనే ఒక క్రిప్టాలజిస్ట్ తో కలిసి చనిపోయిన వ్యక్తి తను చనిపోయే ముందు కొన్ని క్లూస్ ఇస్తాడు. సో ఆ క్లూస్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వాళ్ళు ఏం కనుక్కున్నారు అనేది స్టోరీ. ఇందులో మెయిన్ గా లియోనార్డో డావిన్సీ పెయింట్ చేసిన ది లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ గురించి ఉంటది. ఇది కేవలం పెయింటింగ్ మాత్రమే కాదు, డావిన్సీ అందులో జీసస్ కి అండ్ అలానే ఆయన ఫాలో అయిన మేరీ మ్యాగ్డలిన్ కి ఉన్న రిలేషన్ గురించి అండ్ లాస్ట్ సప్పర్ లో జీసస్ యూజ్ చేసిన హోలీ గ్రేల్ గురించి కొన్ని సీక్రెట్స్ ఆ పెయింటింగ్ ద్వారా డావిన్సీ ప్రపంచానికి చెప్పాలనుకున్నట్టు ఈ మూవీలో చూపించారు. అండ్ అలానే హోలీ గ్రేల్ యొక్క సీక్రెట్స్ ని కాపాడే ద ప్రేరీ ఆఫ్ సియోన్ అనే సీక్రెట్ సొసైటీ గురించి అండ్ క్రిస్టియానిటీ రిలీజియన్ లో ఉన్న సీక్రెట్స్ బయటపడకుండా కాపాడడానికి నిర్మించిన ఓపస్ డి అనే రిలీజియస్ సొసైటీస్ గురించి డిస్కస్ చేశారు. ఈ మూవీ మేబీ కాంట్రవర్సీ అవడానికి మెయిన్ రీజన్ జీసస్ దేవుడు కాదు, మనలానే ఒక మామూలు మనిషి అన్నట్టు. అండ్ అలానే జీసస్ యొక్క సీక్రెట్ రిలేషన్షిప్స్ గురించి, రిలీజియస్ పేరుతో మనుషులు చేసే చెడు విషయాల గురించి, ఇలాంటి చాలానే ఉంటాయి ఇందులో. దీని కాంట్రవర్సీస్ అండ్ స్టోరీ రియలా లేదా ఫిక్షనల్ అనేది పక్కన పెడితే మూవీ పరంగా చూసుకుంటే డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కువగా కాన్వర్సేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్ మధ్యలో, అందులోనే మనకి అన్ని విషయాలు రివీల్ అవుతూ ఉంటాయి. సినిమాటోగ్రఫీ మెయిన్ అసెట్ ఈ ఫిలిం కి. మూవీ మొత్తం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మనం కూడా వాళ్ళతో పాటు ప్యారిస్ లో ఉండే హిస్టారికల్ ప్లేసెస్ లో ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది. ఇది మూవీ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా తెలుగులో ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ సిరీస్ లో వచ్చిన ఫిలిం ఏంజల్స్ అండ్ డీమన్స్. ఇది కూడా సేమ్ డాన్ బ్రౌన్ రాసిన నావెల్ నుంచి అడాప్ట్ చేసి సేమ్ డైరెక్టర్ రాన్ హవర్డ్ దీన్ని డైరెక్ట్ చేశారు. ఇందులో కూడా టామ్ హ్యాంక్స్ మెయిన్ లీడ్. ఇందులో రాబర్ట్ లాంగ్డన్ టేక్ ఓవర్ చేసిన ఒక మర్డర్ కేసు గురించి ఉంటది. స్విట్జర్లాండ్ లోని ఒక రీసెర్చ్ సెంటర్ లో ఒక సైంటిస్ట్ మర్డర్ కేసు తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మర్డర్ కేసు ని సాల్వ్ చేయడానికి రాబర్ట్ లాంగ్డన్ వస్తాడు. ఇందులో మెయిన్ గా ఇల్యూమినాటి అనే ఒక సీక్రెట్ సొసైటీ అండ్ వాటికన్ సిటీలోని క్యాథలిక్ చర్చ్ చుట్టూ మెయిన్ గా మూవీ తిరుగుతుంది. ఈ ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీలోని మెంబర్స్ క్యాథలిక్ చర్చ్ ని నాశనం చేయడానికి చూస్తారు. దానికోసం ఒక రీసెర్చ్ సెంటర్ లోని యాంటీ మ్యాటర్ అనే ఒక ఎనర్జీని వాడి వాటికన్ సిటీని డిస్ట్రాయ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. సో మన సింబాలజిస్ట్ అయిన రాబర్ట్ లాంగ్డన్ దాన్ని ఎలా స్టాప్ చేశారనేది ఇందులో చూస్తాం. క్రిస్టియన్ హిస్టరీలోని సింబల్స్ అండ్ అలానే గెలీలియో రైటింగ్స్ లోని క్లూస్ ని వాడి ఆ యాంటీ మ్యాటర్ ఎక్కడ ఉందనేది కనిపెట్టాలి. గెలీలియో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇల్యూమినాటి అని ఇందులో చూపించారు. ఈ ఇల్యూమినాటి మెయిన్ గా చర్చ్ లో ఉండే మెంబర్స్ సైన్స్ అండ్ నాలెడ్జ్ కి వ్యతిరేకంగా ఉన్నారని భావించి కొంతమంది సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్స్ కలిసి చర్చ్ ని అండ్ అలానే రిలీజియన్ ని క్వశ్చన్ చేయడానికి లేదా నాశనం చేయడానికి ఏర్పడిన ఒక సీక్రెట్ సొసైటీ. ఈ ఫిలిం లో చర్చ్ అండ్ ఇల్యూమినాటి గురించి, సైన్స్ అండ్ రిలీజియన్ కి ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేశారు. ఈ మూవీ కూడా చాలా టెన్షన్ గా అండ్ అలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ ఫిలిం సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ గా ఉంటది, ఎక్కడా బోర్ కొట్టదు. ఈ మూవీ కూడా ప్రైమ్ లో తెలుగులో ఉంది అండ్ అలానే ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా తెలుగులో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి.
అండ్ ఈ సిరీస్ లో ఫైనల్ గా వచ్చేసి ద ఇన్ఫెర్నో. ఇది కూడా సేమ్ డాన్ బ్రౌన్ రాసిన నావెల్ నుంచి అడాప్ట్ చేసి రాన్ హవర్డ్ ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశారు. టామ్ హ్యాంక్స్ ఇందులో కూడా రాబర్ట్ లాంగ్డన్ గా యాక్ట్ చేశారు. మన లేట్ ఇండియన్ యాక్టర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ కూడా ఇందులో ఉన్నారు. అండ్ మన రాణా దగ్గుపాటి రాబర్ట్ లాంగ్డన్ అనే క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ చెప్పింది. ఈ ఫిలిం లో రాబర్ట్ లాంగ్డన్ ఒక పెద్ద గ్లోబల్ విపత్తుని ఎలా ఆపుతాడు అనేది ప్లాట్. ఒక బయో ఇంజనీర్ ప్రపంచంలో పాపులేషన్ అసలు కంట్రోల్ లేకుండా పెరుగుతుందని అండ్ ఈ ఓవర్ పాపులేషన్ వల్ల హ్యూమన్స్ కి కావాల్సిన రిసోర్స్ అందకుండా పోతాయని అండ్ ఈ ఓవర్ పాపులేషన్ హ్యూమానిటీకే కాకుండా ప్లానెట్ కు కూడా ముప్పుగా మారుతుందని అనుకుంటాడు. సో సగం పాపులేషన్ నాశనం చేస్తే మిగతా వారు ఈ ప్లానెట్ లో మిగిలిన రిసోర్స్ ని వాడుకుంటూ జీవించగలుగుతారని నమ్ముతాడు. సో దానికోసం ఒక వైరస్ ని రెడీ చేసి ఒక ప్లేస్ లో ఉంచుతాడు. సో ఈ వైరస్ ని కనిపెట్టడానికి చాలా మంది ట్రై చేస్తారు. కొంతమంది దాన్ని ఆపడానికి, మరి కొంతమంది దాన్ని రిలీజ్ చేయడానికి. మెయిన్ గా రాబర్ట్ లాంగ్డన్ ఈ వైరస్ ని ఆపడానికి ఇటాలియన్ రైటర్ అయిన డాంటే రాసిన రచనలోని కొన్ని క్లూస్ ని కనిపెట్టాల్సి ఉంటది. ఇందులో హిస్టారికల్ ఆర్ట్స్ అండ్ రైటింగ్స్ అండ్ ఇన్సిడెంట్స్ లైక్ ప్లేగ్ పాండమిక్ లాంటివి చాలా వాటి గురించి డిస్కస్ చేశారు. స్టార్ట్ టు ఎండ్ వరకు చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో ప్రతి ఫిలిం ఒకే ఫార్మాట్ లో ఉంటుంది. లైక్ ఇందులో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్, ఇంటెన్స్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, హిస్టారికల్ లొకేషన్స్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్, క్విక్ స్క్రీన్ ప్లే, ఇలా చాలా ఎలిమెంట్స్ కామన్ గా ఉంటాయి. యాజ్ ఏ ఫిలిం ఈ సిరీస్ లో ప్రతి మూవీ చాలా థ్రిల్లింగ్ గా అండ్ టెన్షన్ గా ఉంటుంది చూస్తున్నంత సేపు. అండ్ ఈ ఇన్ఫెర్నో ఫిలిం కూడా ప్రైమ్ లో అండ్ ఆల్సో ఫ్రీగా ఎంఎక్స్ ప్లేయర్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఈ ఫ్రాంచైజ్ లో ఉన్న ఫిలిమ్స్ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉండో. జస్ట్ రాబర్ట్ లాంగ్డన్ అనే క్యారెక్టర్ చేసే 3 ఇన్వెస్టిగేషన్స్ ఈ 3 ఫిలిమ్స్. మెయిన్ గా డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, క్యాస్ట్ అండ్ దెన్ పెర్ఫార్మెన్సెస్ అండ్ అలానే సైన్స్ అండ్ రిలీజియస్ మిస్టీరియస్ పజిల్స్, యూనివర్సల్ థీమ్స్ లైక్ ఫెయిత్, ట్రూత్, హ్యూమన్ నేచర్ అగైనెస్ట్ రిలీజియస్ స్పిరిచువాలిటీ, రిలీజియస్ హిస్టరీ అండ్ మిస్టీరియస్ సింబల్స్, హిస్టారికల్ ప్లేసెస్, ఫేమస్ ఆర్ట్స్ లైక్ మోనాలిసా అండ్ మోర్, హిడెన్ ట్రూత్స్ అండ్ సీక్రెట్ సొసైటీస్ ఇన్ క్రిస్టియానిటీ హిస్టరీ లైక్ ఇల్లుమినాటి అండ్ మోర్, గెలీలియో రైటింగ్స్, డావిన్సీ పెయింటింగ్స్, క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కొన్ని డీప్ కాన్వర్జేషన్స్, ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఈ ఫిలిమ్స్ అన్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్. మీరు ఇంకా చూడకపోతే ఈ ఫిలిమ్స్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకో మూవీ సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.